హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కొడుకుది పుట్టినరోజు అండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేశారండి. ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా చేస్తున్నారు. అంటే ఇది ఈవినింగ్ టైం అండి. ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ అవి చేశారు. సింపుల్గా ఇంట్లో వరకు చేసుకున్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం పిల్లలందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నారు. రెడీ చేస్తున్నారండి వాళ్ళమ్మ. అంటే టేబుల్ మీద ఫొటోస్ తీసుకోవాలనేసి టేబుల్ మీద క్లాత్ అట్లాంటివి వేయడం, చైర్లో వేశారు. నేను టేబుల్ మీద వేస్తాను అనుకున్నాను, చైర్ మీద వేశారు. చాలా బాగా చేశారండి. ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా అదే గ్రాండ్గా అన్నట్టుగా చేశారు. బాగుంది. పుట్టినరోజు ఎక్కువ ఎవరిని అయితే పిలవలేదండి. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిపించారు. భోజనాలు అవన్నీ అరేంజ్ చేసి పెట్టారు. ఈ ఇయర్ అయితే సింపుల్గా చేశారు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు చేసుకున్నారు. చాలా బాగా చేశారండి పుట్టినరోజు అయితే. ఆఫ్టర్నూన్ అయితే నేను లేనండి, డ్యూటీకి వెళ్ళాను. లేదంటే వాళ్ళు బిర్యానీ ఏ స్టైల్లో చేశారు ఏంటి అనేది నేనైతే వీడియో తీసి మీకు షేర్ చేసేదాన్ని. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే తక్కువ మసాలాలు వేసి చేశారు. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇంకొచ్చేసి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచారండి. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా పిలిచారు. అంటే కేక్ కటింగ్ అంటే ఇంకా పెద్దవాళ్ళు ఇంకా రాలేదు. పిల్లల వరకు అయితే నేను వీడియో షూట్ చేశాను. పిల్లలే పెద్దవాళ్ళకి తీసుకెళ్లారండి కేక్ అవన్నీ. అక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ రిత్విక్ అని ఉంది. లక్కీ లక్కీ అని పెడుతుంటాయి కదండి అప్పుడప్పుడు వీడియోస్. వాడి అసలు పేరండి భానుశ్రీ రిత్విక్. సింపుల్గా రిత్విక్ అని రాపిచ్చారు. వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వదిస్తున్నారండి బాబుని అక్షంతలేసి. నేనైతే ఫొటోస్ తీస్తున్నాను వాళ్ళవి. నాకైతే అమ్మాయి కట్టుకున్న చీర అయితే చాలా బాగా నచ్చింది. అది చూడటానికి చాలా కొంచెం పాతగా అనిపించినా కూడా కట్టుకుండేలకి సూపర్గా అనిపించింది. అమ్మాయికి అయితే భలే సెట్ అయిందండి శారీ. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. తను కూడా ఆశీర్వదిస్తుంది బాబుని, అక్షంతలు వేస్తుంది. ఇంకా నన్ను కూడా వెళ్ళమన్నారండి. నేనైతే మరీ అవతారంగా ఉన్నాను, కానీ వెళ్ళి అక్షంతలు వేయి అని చెప్పారు. అందుకని వెళ్ళి వేసాను. నేను వీడియో తీద్దామని వచ్చాను, కానీ అనుకోకుండా వాళ్ళు అక్షంతలు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి పంపించారు. ఇంకొన్న పాటికి వెళ్ళి అక్షంతలు వేసాను. నేను కూడా ఆశీర్వదిస్తున్నానండి బాబుని. అంటే ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకోవడం అంటే ఇదే. అంటే పెద్దగా అందరిని పిలిచి గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అనేసి ఈ వీడియో పెడుతున్నాను. కొంతమంది అప్పులు చేసి మరీ పెద్దగా చేసుకుంటారు గ్రాండ్గా. ఇంకా అప్పులు తీర్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అంత బాధ ఎందుకండి, మనకున్న దాంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు కదా అనేది నా ఒపీనియన్. అక్కడ ఆంటీ అయితే మా బాబుని ఎత్తుకుంది, తను ఆడిస్తుంది. అవి ఆ కేక్ మీద ఎందుకు పెట్టలేదంటే అవి పడకూడదంట కేక్ మీద, అందుకని సైడ్కి పెట్టారండి. లైట్ ఆపేశాడు బాగా కనిపించాలనేసి. అబ్బాయి బర్త్డే బాబు అయితే బిత్తరపోయి చూస్తున్నాడు ఆశ్చర్యపోయి. ఇంకైతే కేక్ మీద కొవ్వొత్తి తార్పడం అయితే జరిగిపోయింది. అదే ఆటోమేటిక్గా ఆరిపోయింది. ఇంకా కేక్ కటింగ్ మిగిలింది. పిల్లలందరూ హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిసారండి. నేనైతే మాటలు అనేవి హైడ్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి హైడ్ చేసేసాను. చాలా బాగా జరిగిందండి బర్త్డే అయితే. ఇట్లాంటి చిన్నవి వీడియోలు తీసి ఫోటోలు తీసి అలా పెట్టుకుంటే ఒక గుర్తైన ఉంటుంది మనకంటే. ఇట్లా పెట్టుకునే మనకి ఎక్కడికి పోవు కదండి, ఉంటాయి లైఫ్లో. వాళ్ళకి చూపించుకోవడానికైనా బాగుంటుంది. వాళ్ళ అమ్మని మీదికి కత్తి తీసుకెళ్తున్నాడు వాడు, చాకు. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న తినిపిస్తున్నాడండి బర్త్డే బాబుకి. నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ. తర్వాత నేను కూడా తినిపించానండి.
అంటే బర్త్డేకి వెళ్ళినప్పుడు మనం బర్త్డే బాయ్కి ఏం చేయకపోతే అట్లా వాడికి కొంచెం మేకప్ వేసి వచ్చామన్నమాట మనం. బాబుకి కూడా తినిపించేసింది. వాడికి ఫస్ట్ టైం వాడి కేక్ తినిపించడం 5వ నెలే తినిపించేసింది ఆంటీ. అయితే ఏంటండి ఏమైంది, బాబుకి అయితే జలుబు కూడా ఏం చేయలేదు, బాగానే ఉంది. కొంచెం లైట్గా తినిపించింది. అట్లా పెద్దవాళ్ళ చేతుల మీద తినిపిస్తే ఏం కాదులేండి, బాగానే ఉంది. వాళ్ళకి తెలుసు కదా పిల్లలకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేవన్నీ తెలుసు. కేక్ పూసానని వాళ్ళ అమ్మ దుడుస్తుంది, ఎక్కడ పింపుల్స్ వస్తాయో వాళ్ళ కొడుకుని. ఇంకెక్కడ పిల్లలకి కేకు, చాక్లెట్స్, ఇంకా బూందీ అవి అరేంజ్ చేశారు. అవి అయితే పంచడానికి వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరికీ. నేను జడ తీయాలని వెళ్ళి తను వెనక్కి తిరిగింది తీసుకో అని చెప్పేసి. అది చూడండి చాక్లెట్ల మీద చేయి పెట్టి తీసుకుంటున్నాడు. వాడికి తీసుకోవడం అట్లా రాదు కదా, అందుకని ఒక్కటే తీసుకున్నాడు అన్నిట్లో చేయి పెట్టి కూడా. బాబుతో చాలా కామెడీగా గడిచిపోయిందండి. ఇక్కడైతే లక్కీ గడ తీసుకుంటున్నాడు చాక్లెట్లు. వాళ్ళమ్మ అరిసి మళ్ళీ పెట్టించింది చాక్లెట్స్ తినకూడదు ఎక్కువ అని. ఏదో రోజుకి 1-2 అయితే పర్వాలేదు, మార్నింగ్ నుంచి చాక్లెట్లు తినాలనే ఉన్నాడంట. ఆంటీ హెయిర్ అయితే చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. ఆంటీ మామూలుగా అయితే గుండు చేయించుకున్నారంట, కానీ ఆ హెయిర్ అనేది స్టెప్ కటింగ్ లాగా వచ్చింది. అట్లా రాదు కదా ఎవరికి, కటింగ్ చేయించుకుంటేనే సరిగా ఉండదు. అట్లాంటిది ఆంటీ హెయిర్ అయితే చాలా బాగుంది. అక్కడ మా ఫ్రెండ్ జుట్టు బాగుంది కదండి, తను ఏం వాడిద్ది హెయిర్ ఆయిల్ అనేది చెప్పమంటారా? చెప్పాలి అని అనుకుంటే కమెంట్ పెట్టండి, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. తను ఏం వాడిద్ది, ఏ హెయిర్ ఆయిల్ వాడిద్ది అనేది మీకు చెప్తాను. ఇక్కడ అవి బూందీ, అక్కడ ఏమేమి తెచ్చారనేవి చూపిస్తున్నాను. పిల్లలకి ఇచ్చినవి కేకు, చాక్లెట్లు, బూందీ ఇచ్చారు. ఇంకా పాయసం చేయాల్సి ఉందండి, వాళ్ళకి టైం లేక చేయలేదు. అంటే పిల్లలు అప్పటిదాకా ఆగలేరు కదా, చిన్నపిల్లలు నిద్రపోతారనేసి ఇంకా అంతవరకే చేశారు. మా బాబు కూడా నిద్రపోయేవాడండి, కానీ నిద్రపోలేదు. లక్కీ పుట్టినరోజున వాడికి నిద్ర కూడా రాలేదు. ఇంకా అట్లనే కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నాడు, ఎందుకంటే అక్కడ కళ్ళు మూస్తే నిద్ర పుచ్చుతారో వీళ్ళు అనేసి వాడు కూడా భయపడ్డాడు. ఆంటీతో ఆడుకుంటున్నాడండి. ఎవరండి ఈ రోజుల్లో అట్లా చూసుకునేది పిల్లల్ని, సొంతోళ్ళే పట్టించుకోవట్లేదు. ఆంటీ అయితే చాలా బాగా చూసుకుంది, మన సొంత పిల్లలు అన్నట్టు చూసుకుంది. మామూలుగా మన సొంత వాళ్ళు ఉంటారు, ఎత్తుకోవడానికి కూడా అల్లాడిపోతారు. అటాటోళ్ళకి ఎత్తుకో అని చెప్పే బదులు గమ్ముకుండడం మంచిది. ఆంటీ అయితే వాళ్ళ సొంత మనవన్ని ఎలా ఆడిచ్చిందో అలాగే ఆడిచ్చిందండి మా బాబుని, చాలా బాగా చూసుకుంది. బాబు కూడా వాళ్ళ దగ్గర చాలా బాగా ఆడుకున్నాడు, ఏడవకుండా అల్లరి చేయకుండా ఉన్నాడు. ఎంత బాగా ఆడిస్తుందో కదా, సొంత అమ్మమ్మ లెక్కే ఆడిస్తుంది. మా అమ్మ లెక్కే ఆడిస్తుందండి. సొంత వాళ్ళకంటే పరాయి వాళ్ళే నయమండి ఈ రోజుల్లో నాకు తెలిసి. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్ శారీ అండి, నాకు బాగా నచ్చింది ఈ బర్త్డే అంతటిలో. ఇక్కడ వచ్చేసి వాళ్ళు డిన్నర్ చేస్తున్నారండి. నేను బాబు ఇక్కడే నిద్రపోయాడు, అందుకని నేను బాబుని తీసుకెళ్దామని వచ్చాను. ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినడం ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా అందరు కలిసి కూర్చొని తినడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.